కృపగల యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో ఆధ్యాత్మిక జీవిత సత్యాలను కొన్ని తెలుపుకుంటూ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలపాలని కోరుకుంటున్నానండి. మరి భక్తుల యొక్క సూక్తులు తలంచుకుంటే సిటీ స్టడ్ గారు అన్నారు, జీవితము కేవలము ఒక చిన్న కళ, అది త్వరలో ముగిసిపోతుంది, క్రీస్తు కొరకు చేసే పనే నిలిచిపోతుంది. అవునే కదా. మరి జిమ్ ఎలియట్ అని అన్నాడంటే, ఏదైతే ఎప్పటికీ కోల్పోకూడదో దానికోసం, ఏదైతే నిలవదో దాన్ని వదులుకున్నవాడే మూర్ఖుడు కాదు. ప్రభు కొరకు అన్నీ వదులుకోవడమే శ్రేష్టమైన అనుభవం అని అర్థం అనమాట. విలియం కేరీ అన్నారు, దేవుడి నుండి గొప్ప విషయాలు ఆశించండి. అది చాలాసార్లు చెప్పాను. మరి దేవుని కోసం గొప్ప విషయాలు సాధించండి, అది పదే పదే మనసులో ఉంచుకుందాం. స్పర్జన్ గారు అన్నారు, ప్రతి క్రైస్తవుడు ఒక మిషనరీ లేదా ఒక మోసగాడట. హడ్సన్ టైలరు, దేవుని పని దేవుని మార్గంలో చేయబడితే దేవుని సరఫరా ఎప్పటికీ లోపించదు. మరి శ్రమల ద్వారా దేవుడు మనలో ధాన్యము పొట్టును వేరు చేస్తాడని జాన్ బంజన్ అన్నారు. మరి బైబిల్ నిర్లక్ష్యంగా చదివేవాడట ప్రభు దగ్గరగా నడవలేడట. రాబర్ట్ అని చాంపియన్ అని చెప్పారు. మరి దేవునికి కావలసినవి బంగారు పాత్రలు, వెండి పాత్రలు కాదు కానీ కడగబడిన పాత్రలు. ఎంత మంచి మాట అండి. డిఎల్ మోడీ గారు అన్నారు, మన నిర్ణయాలు మన ఆశలు ఇంపుగా ఉంటాయి కానీ అవి మోసకరమైనవి, అసంతృప్తిగా నడిపిస్తాయి. దేవునికి లోపట్టు నొప్పిగా ఉంటుంది కానీ గొప్ప సమాధానము, సంతోషానికి, ఆశీర్వాదానికి నడిపిస్తుంది. మరి మనం అది ఆలోచించుకోవాలి. మంచి నడవడిక అనేది ఎవరో ఇస్తే తీసుకునేది కాదు. పెద్దలు నడక మాత్రమే నేర్పిస్తారు, నడవడిక మాత్రమే మనం నేర్చుకోవాలి, మనమే నేర్చుకోవాలి. మరి అడ్డంకులు వస్తున్నాయని భయపడితే కాదు, అడ్డంకులకు అడ్డం పడుతూ లేస్తూ పోతూనే విజయం వరిస్తుంది. ఏదైనా పని మీరు ప్రారంభిస్తున్నప్పుడు ఎదుటివారు ఎగతాళి చేస్తున్నారు అంటే అది నీకు మరి అది తొలి విజయమే అని గుర్తుపెట్టుకోవాలి. నన్ను అడిగితే చాలా కష్టాలు రావాలి అని కోరుకుంటూ ఉంటాము. ఎందుకంటే అంత దూసుకుపోయే సామర్థ్యము గుణపాఠంగా మిగిలిపోతుంది. మనస్ఫూర్తిగా పనిచేయని వారట జీవితంలో ఏది కూడా సాధించలేరు. అందుకే ఒక గురి కలిగి జీవించాలి అంటారు. అనుకుంటే సాధించగలము. శక్తి మొత్తం మనలోనే దాగి ఉంటుంది. మరి గిద్యోను విషయంలో కూడా పరాక్రమశాలి అని దూత పలికితే ఆశ్చర్యపడతాడు కానీ తనలో నుండి గొప్ప సామర్థ్యాన్ని ప్రభు తీసుకున్నాడు కదా, బయటికి తీస్తాడు కదా. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సామర్థ్యాన్ని దేవుడు దాచే ఉంచాడండి. అది మనం సాధన చేసుకోవాలి. కళ్ళు కనడం కన్నా కళలను సార్థకం చేసుకోవడం చాలా శ్రేష్టమని ఒక భక్తుడు అన్నాడు. అవసరం తీరాక సహాయం చేసే వాళ్ళని మర్చిపోకూడదు. మరి ఏ మనిషికి కూడా లోబడే మనస్తత్వంతో లోబడద్దు. దేవుని యొక్క చిత్తంలో మనం స్వతంత్రంగా జీవించడానికే అలవాటు పడాలి. మరి నేను ఈమెయిల్‌లో కొన్ని చక్కని విషయాలు విన్నాను. చిన్ని చిన్ని సమస్యలు చిరాకు కలిగిస్తూ ఉంటే ఒక చిన్న సంఘటన చెప్పారు. పక్షిరాజుపై ఒక కాకి ముక్కుతో పొడుస్తూ ఉంటది. అది అది ఏమి మాట్లాడకుండా పక్షిరాజు హాయిగా రెక్కలు చాచి పైకి ఎగిరిపోతూ ఉంటది, చాలా పై ఆకాశంలోకి. కాకికి ఊపిరి సలపక పొడిచి పొడిచి అది ఏది మాట్లాడదు, ఏం చేయదు, సరదాగా పొడుస్తా ఉంటది. అది వెంటనే అది గాలాడక కు పడిపోయి చనిపోద్ది. దానికి అర్థం ఏంటంటే, అనవసరమైన వివాదాలకు, అనవసరమైన జోలికి పోయి విలువైన సమయాన్ని పాడు చేసుకునేవారు వాళ్ళే దూరమైపోతారు. మనల్ని మౌనంగా సాగిపోవడమే పైకి. మనసుంటే మనసుంటే అనుకున్న వాళ్ళు పలకరించాలంటే ఉండాల్సిందే. మరి మనసే గాని సమయాన్ని వాళ్ళు ఎట్లాగన్నా ఖచ్చితంగా సమయం ఉంటే మనం మాట్లాడటానికి టైం తీసుకుంటారు. మనసు లేనోళ్ళు టైం తీసుకోలేరు. అది ఎప్పుడూ గమనించుకోవాలి. దేవుడు నీ కష్టాలు ఇచ్చేది ఎంతమంది మనకు నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది మనల్ని మరి విమర్శనాత్మకంగా ఉంటున్నారు, చాలా స్పష్టంగా కష్టాలే తెలియజేస్తాయి అంటారు. ఒక స్నేహితుడు మరి మిత్రుడైన మన మాటలన్నీ కూడా మరి తప్పుంటే సూటిగా చెప్పేవాడే స్నేహితుడు. అలా కాకుండా మన లోపాలన్నీ ఇతరులకు చెప్పేవాడు మిత్రువైనా శత్రువే అనుకోవాలి. అయితే మన జీవితంలో మరి చాలా చక్కటి భావాలని
మనం గమనించుకుంటే నేను 2 భాగాలుగా నేను ఈ దినాన సందేశాన్ని తీసుకున్నాను. ఏంటంటే మరి మా బ్రదరు చక్కటి విషయాలన్నీ నాకు పంపిస్తూ ఉంటారు. అవి నేను అప్పుడప్పుడు మీతో కూడా నేను పంచుకుంటూ ఉంటాను కదా! మరి ఈ దినాన నాకు దేవుని బిడ్డల లక్షణాలు 13 లక్షణాలు చాలా సూటిగా మంచి భాషలో చెప్పాడు. అది మీకు వివరిస్తూ తర్వాత రెండో భాగంగా దేవుని ప్రేమించే సేవకుల లక్షణాలేంటి అనేది కూడా నేను దాన్ని పొందుపరిచాను. అది మీకు అందిస్తాను. మరి హ్మ్. మొదటిగా దేవుని బిడ్డల లక్షణాలు. ఆత్మ పరిశీలన, రక్షణ నిశ్చయత. మరి రెఫరెన్స్ ఏమో 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసంలో ఉన్నారా అని మీరు పరీక్షించుకోవాలి. మీరే మరి 1 యోహాను 5:13. మీరు నిత్యజీవం కలిగి ఉన్నారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఈ వాక్యాలు మనను నిజాయితీతో మన జీవితాన్ని పరిశోధించమని పిలుస్తున్నారు. మరి అద్ కానీ నిజమైన నిశ్చయానికి అది దోహదం అవుతుంది. దేవుని బిడ్డలు లక్షణాలు ఎలా ఉంటాయో మొదటిది క్రీస్తునందు విశ్వాసం ద్వారా కొత్త జననం ఆరంభమవుతుంది. దేవుని సంతానంగా మారుట క్రొత్త జననంతో ప్రారంభమవుతుంది. పాపం విషయమై పశ్చాత్తాపడి యేసునందు విశ్వసించిన వాడు దేవుని కుటుంబంలోకి తీసుకోబడతాడు. బాహ్య మార్పు కాదు, అంతరంగంలో దేవుడు చేసే ఆత్మీయ పునర్జన్మ. యోహాను 1:12, 13, 1 యోహాను 5:1 ఇంకా ఉన్నాయి. రక్షణ నిశ్చయత. విశ్వాసి తనకు రక్షణ కలిగిందని తెలుసుకుంటాడు. అతనికి ఇహ శిక్ష విధి లేదు. రోమా 8:1. అతని హృదయంలో సాక్ష్యం ఇస్తాడు. రోమా 8:16. మన హృదయంలోని ఆత్మ దేవుని పిలవడానికి ప్రేరేపిస్తుంది. గలతీ 4:8. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం కలవరని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 1 యోహాను 5. అయితే మరి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను 5:24. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు పొందినట్లును రాయబడింది. యోహాను 20:31. మరి మూడవదిగా కొత్త స్వభావం మరియు మారిన జీవితం. అతను కొత్త సృష్టిగా మారతాడు. పాత జీవితం పూర్తిగా పోకపోయినా దిశ మారుతుంది. ఆయన దేవుని వైపే దిశ మారిపోతుంది. నేను ఉండవలసిన వాడిని కాదు, నేను కావాలనుకునే వాడిని కాదు, మరొక లోకంలో నేను కావాలనుకునే వాడిని కూడా కాదు. అయినా నేను ఒకప్పుడు ఉన్నవాడిని, ఇక లేను. దేవుని కృపచేత నేను ఇప్పుడు ఉన్నవాడిని అయ్యాను. జాన్ న్యూటన్ అన్నాడు. ఇది క్రైస్తవ జీవితాన్ని బాగా వివరిస్తుంది. పూర్తి కాదు కానీ నిరంతర మార్పు. 2 కొరింథీ 5:17. నాలుగవదిగా దేవుని వాక్యంపై ఆకలి ఉంటుంది. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనే ఆకలి పెరుగుతుంది. అది ఆత్మీయ ఆహారమైన జీవితాన్ని మారుస్తుంది. 1 యోహాను 2:2. దేవుని ధర్మశాస్త్రం పట్ల ప్రేమ ఉండటం ఆత్మీయ ఆరోగ్యానికి మరో దోహదం అవుతుంది. అది కీర్తనలు 119, 97. 5వ పాయింట్‌గా దేవుని పట్ల ప్రేమ విధేయతలో వ్యక్తం అవుతుంది. మరి దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఆసక్తి చూపుతాడు కదా! ఇది ప్రేమతోనే విధేయత. 1 యోహాను 14:15, 1 యోహాను 2:3. 6వ పాయింట్ నీతిని ఆచరించడం, పరిశుద్ధతను వెతకటం. దీనిలో పాపం పట్ల ద్వేషం పెరుగుతుంది. మరి అతను నీతి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఒక రాజు ఒక యువకుని దత్తత తీసుకుంటే అతను రాజకుమారులా ప్రవర్తించాలని, ఆ దేవుని సంతానమై ఉన్నవాడు తన కొత్త గుర్తింపు తగినట్టుగానే జీవించాలి. 1 యోహాను 2:29, మరి 3:9, ఫిలిప్పీ 4:8. 7వ పాయింట్ ఏంటంటే పాపము మరియు లోకానికి చనిపోయిన జీవితం అన్నమాట. మరి లోకపు ఆశలు మరి అతనిని నియంత్రించవు. జీవితం దేవుని వైపు తిరిగిపోతుంది కాబట్టి క్రీస్తుతో లోక ప్రభావానికి చనిపోయిన వారం అవుతాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండగా ఆత్మ క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. రోమా 8:13. మనం మనస్సు పైనున్న వాటి అంతే కానీ భూ సంబంధమైన వాటిలో మీద కాదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. కొలస్సీ 3:1-3. లోకాన్ని ప్రేమించడం దేవుని ప్రేమకు విరుద్ధం. 1 యోహాను 2:15. లోకమును మరి
లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామని గలతీ 6:14 చెప్పబడింది. 8వ పాయింట్, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఫలమును కలిగించుట. పరిశుద్ధాత్మ జీవితం నడిపిస్తాడు. ప్రేమ, ఆనందము, శాంతి వంటి ఫలాలు కూడా కనిపిస్తాయి. రోమా 8:14, గలతీ 5:22. ఇతరుల పట్ల ప్రేమ కూడా కలిగి ఉంటాం. ఇతరుల పట్ల నిజమైన ప్రేమ అతని జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో, నేను తక్కువగా ప్రేమించే వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాను అనేది డోరతీ డే అని చెప్తారు. 1 యోహాను 3:14, యోహాను 13:35. 10వ పాయింట్గా సంఘ సహవాసానికి ప్రాధాన్యత ఇస్తాం. సంఘంలో కలిసి ఉండటం, పరస్పరం ప్రోత్సహించుకోవడం మరి అతనికి ముఖ్యం అవుతుంది. హెబ్రీ 10:25-25 వరకు. 11, సువార్తను పంచాలనే కోరిక. అది అందరికీ చాలా విశ్వాసకు అవసరం. ఇతరులతో సువార్తను ప్రకటించుకోవాలనే తపన పెరుగుతుంది. ఇతరులను శిష్యులుగా చేసే హృదయం కలుగుతుంది. మత్తయి 28:19, అపోస్తల కార్యము మరి 1:8. ఈ రకంగా మరి 11వ పాయింట్, సువార్తను పంచాలని కోరిక మరి పెరిగిన తర్వాత విశ్వాసం చేత లోకంను జయించుట. 12వది, లోకపు ఒత్తిళ్లను విశ్వాసం చేత జయించగలుగుతాం. 1 యోహాను 5:4. చివరిగా 13, శ్రమలలో నిలబడుట, ఎదుగుట. కష్టాలు విశ్వాసాన్ని బలపరుస్తాయి కదా, మరి దేవునిపై ఆధారపడేలా చేస్తాయి. యాకోబు 1:2-4 వరకు. పరీక్షలు వచ్చినప్పుడు అవి ఎదుగుదల కారణమని ఆనందంగా ఎంచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5:3, శరీర శోధనలు మనను సహనాన్ని మరియు స్థిరత్వాన్ని పెంచుతాయి. 1 పేతురు 1:7. మరి పరీక్షల ద్వారా మన విశ్వాసం నిజమైందని నిరూపించటం అవుతుంది. ఈ 13 పాయింట్స్ కూడా మళ్ళీ పదే పదే ధ్యానించుకున్న విలువైనటువంటి పాయింట్స్ మన మధ్య ఉన్నాయి. మరి దేవుని ప్రేమించే సేవకుల లక్షణాలు, మనం ప్రతి విశ్వాసి కూడా మన సేవకుడే. మనందరం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి దేవుని మనం ఎన్నుకున్నాడు. రాజులుగా, యాజకులుగా చేశాడు. కాబట్టి మనము అందరం కూడా ఆయన క్రియలను ప్రచురించడానికే, మనం జీవించడానికి దేవుడు మనం సృష్టించాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఈ తలంపులన్నీ మనకే వర్తించుకునేటట్టుగా ఆలోచించుకుందాం. మరి మన గురి, గమ్యం కూడా స్పష్టంగా ఉండాలి. మన కలవరం ఉండకూడదు. ప్రజల్లో కూడా మనకు దర్శనం ఉందని అర్థం కావాలి. మరి మంచి పేరు, ఖ్యాతి దేవుని నుండే పొందాలి. సొంత ఘనత ఉండకూడదు, దేవునికే చెందాలి. తగ్గింపు జీవితం కావాలి. మరి వాక్యము మరి పట్టించుకునే కొద్ది ఇంకా ఇంకా తెలుసుకునే తపన ఉంటుంది. తగ్గింపు కూడా అవసరం ఉండాలి. మరి మత్తయి 11:29లో క్రీస్తు చక్కటి సాక్ష్యం చెప్పారు కదా. మరి సాత్వికుడును దీన మనసు కలిగి ఉంటాం. అది మనం కూడా అలవర్చుకోవాలి. మరి క్రీస్తును పోలి మనం తగ్గించుకునే జీవితం. ఓరల్ రాబర్ట్స్ ప్రసంగం చేసినప్పుడట, ఆ ప్రసంగం అయిపోయి కిందకి రాగానే వాళ్ళ అమ్మ కింద నుంచొని చెవిలో చెప్పేదట, నువ్వు క్రీస్తులాగా తగ్గించుకోవాలి అని. ప్రతి ప్రసంగానికి ఆ మాట చెప్తూ ఉండేదట. అది చాలా చక్కని తలంపుగా అందరూ గ్రహిస్తారు. తర్వాత మరి పండిపోయినటువంటి పంటలో మరి వరి గింజలు ఎండిపోయి ఉంటే అది ఒరిగిపోయి ఉంటుంది కదా. ఆ రకంగా మరి ఫ్రూట్ఫుల్గా ఉంటే బ్రాంచెస్ బెండ్ అవుతాయి అంటారు. విలువైన భక్తుల జీవితాలను కూడా మనం గమనించుకుని వారిని అనుకరించడం కూడా చాలా అవసరం. దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని బలిష్టమైన రెక్కల కింద దీన మనసుతో కనిపెట్టాలి. తగిన సమయం, మరి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చెప్పటం కాదు. దేవుని చిత్తంలో ఏ టైంలో మనం ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా మనం సిద్ధపడి ఉండాలి. నశించు అనేకులకు రక్షణ మార్గం ప్రచురించగలగాలి. క్రీస్తు త్యాగాన్ని వివరించాలి. ఈ లోకంలో నీకు మరి శ్రమ కలుగుతుంది అని ధైర్యం చెప్తూనే ఉండాలి. మన గమ్యం ఇది కాదని గురి ఎద్దుగా పరిగెత్తునా అని పౌలు ఎంతో చక్కగా చెప్పాడు. ప్రతి ఒక్కరి కరణ జన్ములు మరి ఆ ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నాం. విధేయులై దేవుని దగ్గర ఆయన మార్గాన్ని అనుసరించే వాళ్ళగా ఉండాలి. మరి యెషయా 53:10లో కూడా క్రీస్తు సిలువలో నలుగొట్టబడ్డారు ఆయన. మరి దేవునికి ఇష్టమైనదే అయిందండి నలగొట్టబట్ట. కాబట్టి ప్రతి సేవకుడు కూడా నలగొట్టబట్టంలో ఆయనకి ఇష్టలై ఉంటాడని కూడా క్రీస్తుని బట్టి గమనించుకుందాం. దేవుని చేతిలో వాడబట్టకు అర్హత గల పాత్రగా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి. దావీదు సున్నతి పొందని నీవెంత మాత్రమని మరి గొలియాతుని ఎదురు దిగిన ఆ టైంలో తను చంపటానికి గులకరాళ్ళు, అది నున్నగా ఉన్నటువంటి గులకరాళ్ళు అంటే ఈ నీళ్ళలో
అరిగి, అరిగి, అరిగి ఎంతో టైం తీసుకొని నున్నగా అయ్యే నా గురకాన్ని ఏరుకున్నాడు. మనం కూడా మరి నున్నగా మరి నీటి వాక్యమైన నీటిలో మరి చాలా చాలా రాపిడితోటి మనం వాడబడేటట్టుగా ఉన్నట్టే శత్రువులు జయించడానికి ఉపయోగపడతామనే అర్థం మనం గ్రహించుకోవచ్చు. నీటిలో మరి తీర్చబడ్డాయి తొందరగా. ఆ వ్యర్థమైన వాటిని చూడక ఏక దృష్టి కలిగి ఉండటం కూడా మనకి ఆలోచించుకోవాలి. మన పరుగును తుదముట్టించాలి. ఎందుకంటే పౌలు చెప్పాడు, మనుషుల ప్రశంస కోరకూడదు. మండే గుండెతో సేవించాలి. క్రీస్తు పునరుద్ధాన శక్తి నిరుగు నిమిత్తము సమస్త నష్టంగా ఎంచుకున్నటువంటి పౌలు మాటల్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. పౌలు మరి అటువంటి మరి ఎంతో సేవ ఉందని మనకి సేవ ఇంకా చేయాల్సి ఉందనే తపంతోనే మనం ఉండటం మనకు అవసరం. మరి నిజంగా ఆంధ్ర ఎంత చక్కగా మరి ఎంత చిన్న పరిచర్య చేసినప్పటికీ ఎంతో విలువ పొందాడు. పేతురు సేవ అంతటికీ పునాది ఎవరు? ఆంధ్రేయ పరిచయమే కదా! ఆంధ్రేయ పేతుర్ని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి మెస్సియాని చూపించాడు కదా! పరిచయం చేశాడు. మరి గొప్ప కార్యాలు చేయడానికి మరి పూనుకున్నాడు ఆంధ్రేయ కూడా. 2 కొరింథీ 2:10లో న్యాయపీఠంపై దేవుని దగ్గర లెక్క అప్పచెప్పినప్పుడు మా దేవుడు ఏం చేశాడు అన్నీ గమనించుకుంటాడు. క్రీస్తు రక్తంలో నిత్యము భద్రపరచబడి కడగబడుతూ ఉండాలి. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలడు కాబట్టి నిర్గమాకాండంలో మోషే పట్ల ఏం చేశాడు? సణుగుడు ఎలా కంప్లైంట్ చేశాడు? నాకు నోటి మాంద్యం గలవాడిని, నత్తివాడిని, నాకు కుదరదు మాట, నీది ఇంతమందిని నడిపించగలనా అంటే అసలు అదే మాట అన్నవాడే అపోస్తలుల 7:22లో ఏమన్నారు? సకల విద్యా ప్రవీణుడు నేర్పరైన మోషే అన్నాడు. ఆత్మతో నిండి ఉన్నాడు. వాక్శక్తినిచ్చి లక్షాది ప్రజలను విడిపించిన సామర్థ్యాన్ని దేవుడు తనలో దాగి ఉంచిన మరి శక్తిని చూశాడు కాబట్టి వెలికి తీసి నీకు అహరోను ఉంటాడు, నోటికి నువ్వు చెప్పాల్సిందే, నువ్వు నడిపించాల్సిందని ప్రోత్సహించాడు. గిద్యోని అట్లాగే ప్రోత్సహించాడు. పేతుర్ని అందరినీ కూడా దేవుడు విస్ఫోట శక్తితో వాడుకోవడం గమనిస్తున్నాం. దీనిలో దేవుడు లక్ష్య పెడతాడు. మనల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. మనం అందుబాటులో ఉండాలి, శుభ్రమైన పాత్రగా ఉండాలి. మరి పొంగిపోయే ఎగ్జైట్ అయిపోయి కంగారుగా మాట్లాడటం కాదు. నిబ్బరంగా, నిజాయితీగా, యథార్థతతో, పవిత్రతతో జీవించడం చాలా అవసరం. ఫిలిప్పీ 3:13లో ఇంకా సాధించవలసి ఉంది, ఇంకా ఇంకా నేను ఎంతో ముగించవలసి ఉందని కూడా పౌలు చేస్తూనే ఎంతో చక్కగా ఒప్పుకున్నాడు. మరి జ్ఞానం ఉప్పొంగిపోతుంది, గర్వం అయితే నాశనం నడిపిస్తుంది. 1 కొరింథీ 8:2లో కూడా జ్ఞానం గురించి చాలా వివరంగా చెప్పబడింది. ఈ రకంగా మరి వినయంతో జీవించాలని చెప్పుకున్నాం కదా. క్రీస్తులో సంపూర్ణంగా ఉండాలి, క్రీస్తు యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. కొలస్సీ 4:13లో క్రీస్తు శిరస్సు మట్టుకును ఎదగాలి, నిలకడగా ఉండాలి, క్రీస్తులో వేరుపారి ఉండాలి. అంత మరి ఇంకొక పాయింట్గా తీసుకుంటే దేవుని దర్శనాన్ని మరి వదిలిపోయి ధనాపేక్ష కలిగి ఉండకూడదు. మరి ధనము మరి దర్శనము రెండు కూడా సరి ఆపోజిట్గానే ఉంటుంది. అది మనం మన యొక్క గమ్యం ముందు పెట్టుకోవాలి. తర్వాత చక్కటి వాక్యం ఉంది కదా, మత్తయి 6:33లో దేవుని రాజ్యాన్ని వెతకాలి, అన్నీ అనుగ్రహించబడతాయి అన్నారు, ప్రతి ఒక్కటి. కాబట్టి ముందుగా దేవుని రాజ్యంతోటే ఉంటాం మరి విశ్వాసకు అవసరం. దేవుని చిత్తం గ్రహించి గురి వద్దకే పరిగెత్తాలి. మరి నీకు అందించిన మరి సందాకు కూడా లెక్క చెప్పాలి, టైంకు లెక్క చెప్పాలి, తలాంతులకు లెక్క చెప్పాలి. పరిశుద్ధమైన పాత్రలుగా, అర్హులైన పాత్రలుగా, యోగ్యమైన పవిత్రమైన పాత్రలుగా ఉండటానికే ఎల్లప్పుడూ సిద్ధపడాలి. హెబ్రీ 12:29లో దేవుడు దహించి అగ్ని ఉన్నాడు కనుక ప్రీతికరమైన మరి సేవ చేయడానికే మనం ఇష్టపడాలి. మరి గుప్పులు విప్పి దేవుడు ప్రతి జీవి కోరిక తీర్చగలడు కాబట్టి మనుషులు మరి శ్రమల్లో కూడా ధైర్యంగా ఉండటం కూడా సాధన చేసుకొని నేర్చుకోవాలి. ఎవరిని మరి నన్ను వెంబడించగోరిన వాడు సిలువ ఎత్తుకుని వెంబడించాలన్నాడు. ఇంగ్లీష్లో చక్కగా డినై యువర్ సెల్ఫ్ అండ్ టేకప్ యువర్ క్రాస్ అంటారు కదా. మనకి సరిపడ్డ శ్రమే ఇస్తాడు, మనకు మించిన శ్రమ ఇవ్వడు. దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. ప్రార్థనా శక్తి అధికంగా కావాలి, పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోవాలి, కనిపెట్టే శక్తిని పొందాలి. కల్తీ 6:7లో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, ఏది విత్తుతామో అదే కోస్తాం. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి మరి ప్రసంగం చేసేటప్పట బిల్లీ గ్రాహం గారు 3 నిమిషాలు వాక్యం చెప్పాల్సి వస్తే 3 గంటలు ప్రార్థించేవాడట. ఎంతో సిద్ధపాటుతో ఉండబట్టే ఆయన మరి లోకం ఎంతో ప్రేమించిన దాన్నే ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఆయన చెప్పగానే
ఆల్టర్ కాల్‌కి మొత్తం జనాలు పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. మరి ఎన్ని దేశాలు తిరిగిన గొప్ప వక్త ఆయన. నిజంగా ఆయన ఎంతో గణనీయమైన సేవ చేశాడు. తిరుగులేని సేవ చేశాడు. మరి సేవకులంటే ఆ రీతిగా ఉండాలి. అటువంటి వాళ్ళ స్ఫూర్తిని కూడా మనం తీసుకోవాలి. కొద్దిలో ఉంటే నమ్మకంగా ఉంటే ఎక్కువలో దీవిస్తాడు. చిరునగ ఒక చక్కటి పాట కూడా ఇప్పుడు నేను నేను సేకరించిన ఈ సందేశంలో చిరునగవులతో మేము చిందింతుము రాక్తమును సంకటములు ఎదురైనా చనిపోవుటే మేలనుచు పాత పాటండి. సువార్తను చాటింప సమయంబు ఇదేను. మరి సమయం ఇంకా లేదు సువార్తను చాటించడానికి. మరి శ్రమలో కూడా చిరునవ్వుతో మేము రక్తం చిందించినా సరే ధైర్యంగా మరి ఆహ్, ఇక ఇంకో పాట కూడా ఉందండి. ఇశ్రాయేలు సైన్యమునకు ఉంది. కాయ కసరులనే తిందుము, యేసుకే ముందంజన వేతుము. ప్రియ యేసుని సైన్య వీరులము, సైన్య వీరులము, సైన్య వీరులము. సిలువను భుజమున మోయుచు సాగిదము, సిలువ వీరులము, సైన్య వీరులము. నిజంగానండి ఎంత చక్కటి పాటల ద్వారా కూడా సందేశాన్ని, సువార్తను చాటించారు గతంలో మన పూర్వీకులు. మరి రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఎంత విలువైన పాటలండి. దేవుని ప్రేమ ఇదిగో దాంట్లో మొత్తం దేవుని యొక్క మరి మొత్తం సేవ, మొత్తం ఆయన సేవ ఆ పాట విని ఒక ఆయన రక్షణ పొందాడండి. ఓ ఫ్యూనరల్ దగ్గర ఆ పాట విని. నిజంగా ఎంత చక్కని పాటల ద్వారా కూడా ప్రభు మంచి సేవ చేయించుకున్నాడు. మరి దేవదాసులకు ఉండవలసినటువంటి బిరుదేంటంటే రోమా 1:1 పౌలు చక్కగా చెప్పాడు. యేసుక్రీస్తు దాసుడను ఎంత మంచి మాట అండి. తగ్గింపుతో సువార్త విషయమే తగ్గింపు గలవాడు. ప్రత్యేకంగా ఉండటానికే పిలువబడ్డాడు కదా! మరి అది అది ఫస్ట్ ఇంకొక భక్తుని ద్వారా నేను సేకరించిన మాటలో మొదటిగా ఆ దాసుని తగ్గింపు, ప్రేమగల స్వభావము, లోబడే స్వభావం ఉంచుకోవాలి. రెండవదేమో నైతికత్వము, ఇంటిగ్రిటీ. ఇంట బయట కూడా ఒకేలాగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. తిమోతికి పౌలు చాలా చక్కని మెళకువలు చెప్పాడు. మరి సామెతలు 21:3లో నీతి న్యాయములను అనుసరించి నడుచుట దేవునికి చాలా ఇష్టం. బైబిలు బలర్పించుట కంటే మరి నిజంగా మాట వింటే శ్రేష్టం అన్నారు కదా! తర్వాత సాక్ష్యానికేమో చావు లేదు. ఇన్నర్ యాటిట్యూడ్ మనకు చాలా అవసరం. మరి దైవజనునికి ఉనికి ప్రత్యేకత ఇస్తది. ఆయన రాగానే గంభీరత, దేవుని యొక్క ప్రసన్నత ఉంటది కదండీ! మనలో దేవుడుంటాడు కాబట్టి. మూడవదిగా ఫ్లెక్సిబిలిటీ, నమ్రతగా ఉండాలి. మన దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన స్థాయిల పిలుపు తగ్గ స్థాయిని మనం దాన్ని సంతృప్తికరంగా నెరవేర్చేవారుగా ఉండాలి. ఫిలిప్పి 4:11లో నాకీ చక్కగా పౌలు చాలా చక్కటి మాటలు చెప్పాడండి. నాకు కొదువ కలిగినందున వల్ల కాదు గానీ, ఏ స్థితిలో ఉన్నానో తృప్తి కలిగి ఉండుటకు నేర్చుకున్నాను. పౌలుకు అధికార దాహం ఏమీ లేదు. ధనదాహం కూడా లేదు. పౌలు జీవితం కోసం కోపం లేదు, కలవరం లేదు, పోరాటాలు లేవు. మరి నాలుగవదిగా స్థితిస్థాపకత. అంటే ఎన్ని సవాళ్ళొచ్చినా, క్లిష్ట పరిస్థితులొచ్చినా దేవునిలో నిలకడగా నడక సరిగ్గా ఉంచుకోవాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. నిబ్బరమైన మనసు కావాలి. సమతుల్యత కావాలి కష్ట సుఖాల్లో. మరి తలాంతులన్నీని ధనము, సమయము, తలాంతులు కూడా మనం లెక్క చెప్తాడు కాబట్టి దాన్ని చక్కగా ఆయన రాజ్యం కట్టడానికి మనం ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి. 6 నమ్మకమైన గృహ నిర్వాహకత్వం, సమర్థతలు కలిగి ఉండాలి. తర్వాత ఇది చాలా అవసరం. హ్మ్. మరి ఏడవది ఎంపతి అంటే సానుభూతి, ప్రేమ, జాలి, కనికరం చాలా అవసరం. మరి ఎంతో ఎంతో మంచి మాట కొలస్సీలో చెప్పారు. 3:12లో ఏడ్చేవారితో ఏడవాలి, సంతోషించేవారు సంతోషించాలి. ఇంకో మాట ఉంది. వారికి తగిన విధంగా పరిశుద్ధులుగాను చక్కటి మాట 1 పరిశుద్ధులు, 2 జాలిగల మనస్సుగా, 3 దయాళుత్వము, సాత్వికము, వినయము, దీర్ఘశాంతి ఇవన్నీ కూడా సేవకుల్లో ఉండటం చాలా అవసరం. సహించగలగాలి, క్షమించగలగాలి, ప్రేమను ధరించుకోవాలి. ఏడవదిగా చివరిగా అకౌంటబిలిటీ. ప్రతి సేవకునికి లెక్క చెప్పుకునే బాధ్యత ఉండాలి. టైంకి లెక్క చెప్పాలి. ద్రవ్యం గురించి, డబ్బు గురించి, మరి 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 అనుభవం, సాక్ష్యం గురించి అకౌంటబిలిటీ దేవుని దగ్గర గానీ, మనుషుల దగ్గర గానీ చెప్పడానికి ఏ ఉండాలి. సువార్త జీవితంలో సేవకులుగా ఎలా ముందుకు వెళ్ళి తర్వాత ఇంకొక భక్తుడు చక్కటి మాటలు చెప్పాడు. లూకా సువార్తలోనే 10వ అధ్యాయంలోనే 1-12 వరకే ఇవన్నీ దాగున్నాయి. దాంట్లో ఏముందంటే లూకా 10:3లో ఏముంది? గో మీరు వెళ్ళండి. మరి మీరు గాస్పెల్ చెప్పండి అని చెప్పారు కదా! రెండోదేమో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని మోసపుచ్చేది పరిస్థితిలో ఉంటాయి కాబట్టి రెండవదిగా జాగ్రత్తగా ఉండమన్నాడు. మూడవదిగా ఎక్స్‌ట్రా ఏమి జాలు, గీలు తీసుకెళ్ళినా మీరు ఎక్స్‌ట్రా సామానేం తీసుకెళ్ళొద్దు. విశ్వాసంతో జీవించండి. 10:4లో లూకా చెప్పాడు. నాలుగోదేమో అవసరమైన వాటిపై అనవసరమైన వాటిపై ఫోకస్ పెట్టకుండా నీ పిలుపుని మాత్రం మర్చిపోకుండా ఏది ఎక్కడికెళ్తావు, ఏం చెప్తావు, ఏం చేయగలగాలి, ఎలా వెళ్తున్నా అన్నీ గమనించుకోవాలి. ఫోకస్ ఉండాలి. ఐదవది నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా మరి బాగున్నారా ఎన్ని కబుర్లు కాకుండా సమాధానం కలుగుగాక అన్న. ఎందుకంటే దాంట్లోనే మీ అవసరాలు తీర్చబడతాయి, మీకు దీవెనలు వస్తాయని చెప్పటం అన్నమాట. ఎవరేం పెట్టినా నాకు ఇది పెట్టలేదే, ఇది పెట్టలేదే, ఎంత డబ్బు ఇచ్చారే అనే బెంగ పెట్టుకోకుండా తృప్తి పడాలి. ఆ రకంగా సేవకులు ఉండాల్సిన అవసరం ఉంది. ఏడవదిగా లూకా 10:7లో వారిచ్చిన పదార్థాలు తినాలి. బైబిల్‌లో ఉందక్కడ 17లో సంతోషంగా స్వీకరించాలి. దేవుడిస్తాడు. ప్రతి వాడికి తన జీతమునకు పాత్రుడు కదా! ఇంటింటికి తిరగొద్దని కూడా ఉంది దాంట్లో. ఎంత స్పష్టంగా చెప్పారండి ప్రభువు. తర్వాత 8 నువ్వు వెళ్ళే స్థలంలో మంచి ఆహ్వానం లేకపోతే పాదాలు దులిపివేయాలి. ఈ రకంగా మరి చాలా చక్కటి విషయాలు చెప్తూ మరి ప్రభు సేవ చేయడానికి ఏ విధంగా ఉండాలి అనేది మనం చాలా అర్థవంతంగా చెప్పడానికి ఆయన ప్రయత్నించడం జరిగింది. తర్వాత ధనాపేక్ష అనేది ఉండకూడదు. మరి దేవుని యొక్క చిత్తంలో మనం ఏం చేయాలో అదంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రభు చిత్తంలో మరి నేను చెప్పినటువంటి తలంపులన్నీ కూడా పదే పదే జ్ఞాపకం చేసుకుందాం. మరి మనం డినై చేసుకుంటూ ప్రభు సేవ కోసం మనం అర్పించుకుంటూ మరి దేవుని చిత్తంలో మనం ఉండటానికి ఇష్టపడదాం. ఒక విధంగా మరి ఇర్మియా కూడా ఏదో సాకులు చెప్పాడు. నేను బాలుడనే అంటే నువ్వు బాలుడు అనొద్దు అని హెచ్చరించి చక్కగా చేశాడు. తర్వాత 10:10లో ఏమన్నారంటే లూకా మరి ఎవరినైనా మరి దీవించాలి. మీరు ఇవ్వబడిన శక్తితోటే వాళ్ళ దగ్గర ఏదైనా అవసరం ఉంటే, రోగాలుంటే ప్రార్థన చేసి స్వస్థపరచాలి. దయ్యాలుంటే విడిపించాలి. 10వదిగా దేవుని రాజ్యము మీ వద్దకొచ్చింది. మరి వారిలో రక్షణ సువార్త చెప్పాలి. దేవుని రాజ్యం గురించి వివరించాలి. మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళకి చెప్పటం, మరి ప్రార్థనా జీవితము, యథార్థ జీవితం గడపాలి. తృప్తికరమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి మరి మంచి సేవకులకు ఉండే లక్షణాలు అన్నీ చెప్పుకున్నాం కదా. మనందరం ప్రభు చేత పిలువబడ్డాం కాబట్టి ఏర్పరచుకున్నాం. మనం ఏ ఉద్యోగాలను చేయొచ్చు, ఏ కుటుంబ జీవితంలో బిడ్డలతో, వ్యాపారాల్లో, జాబుల్లో ఎంత బిజీగా ఉన్నా మన మొదటి పిలుపు ఆయన రాజ్యము నీతిని వెతకటం. దాని గురించి ఎప్పుడు కూడా దానిలో కాంప్రమైజ్ కాకుండా ఏ రకంగా తొణికిపోక దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిత్యత్వం వరకు మనం సాగిపోతూ అనేకులను మనం ఆత్మజాగరులుగా సరిచేస్తూ, హెచ్చరిస్తూ, ప్రేమపూర్వకంగా మరి మనం విశ్వాస జీవితం కొనసాగిద్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయుగాక. ఆమేన్.